ఇంతకుముందుగా చెప్పుకున్నట్టుగా మానసిక వయస్సు అనే భావనను తొలిసారిగా రూపొందించింది ఆల్ఫ్రెడ్ బీనే. ఎవరు తొలిసారి రూపొందించింది? ఆల్ఫ్రెడ్ బీనే, ఫాదర్ ఆఫ్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఆల్ఫ్రెడ్ బీనే ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. రెండోసారి రూపొందించిన వారు లూయిస్ టెర్మన్, యుఎస్ఏ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. రెండోసారి రూపొందించిన వారు లూయిస్ టెర్మన్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, సైకాలజీ ప్రొఫెసర్. ఈయనెవరు? సైకాలజీ ప్రొఫెసర్, స్టాన్ఫోర్డ్. సో స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞామాపని అనే దానిని ఈయన రూపొందించడం జరిగింది అన్నట్టు. స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞామాపని అనే దాన్ని రూపొందించడం జరిగింది. సాధారణంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు శాబ్దిక పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. పేపర్ పెన్సిల్ పరీక్షలే. ఎందుకంటే శాబ్దిక పరీక్షల్లో 90% కాదు 100% శాబ్దిక వెర్బల్ ఎడ్యుకేటెడ్ చేస్తారు కాబట్టి వాటిలో 90% కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో కూడా కీగా మనము వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు అని రెండు రకాలుగా విభజించడం జరిగింది. వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు అని రెండు రకాలుగా విభజించడం జరిగింది. దాంట్లో మొదటిగా ఇప్పుడు మనం వ్యక్తిగత పరీక్షల గురించి నేర్చుకోబోతున్నాం. ఏంటి వ్యక్తిగత పరీక్షల్లో మొదటి శాబ్దిక పరీక్షలు పేపర్ పెన్సిల్, నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు నిష్పాదన, పర్ఫార్మెన్స్ ఆధారంగా మన పర్ఫార్మెన్స్ ప్లే కావచ్చు, నెక్స్ట్ ఏదైనా చిన్నగా ఇక రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దాంట్లో యూజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ శాబ్దిక పరీక్షల్లో బినే సైమన్ పరీక్షలు. ఫస్ట్ వన్ బినే సైమన్ పరీక్షలు, నెక్స్ట్ వెస్లర్ శాబ్దిక పరీక్షలు. బినే సైమన్ పరీక్షలు, వెస్లర్ శాబ్ద పరీక్షలు. బినే సైమన్ పరీక్షలు, వెస్లర్ శాబ్ద పరీక్షలు. నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు. ఇవి ఎవరి కోసం? అశాబ్దిక పరీక్షలు అనేది పిల్లల కోసం అండ్ అన్ఎడ్యుకేటెడ్ నిరక్షరాస్యుల కోసం. భాటియా ప్రజ్ఞామాపని అండ్ వెస్లర్ అశాబ్దిక ప్రజ్ఞామాపని. ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి ఈజీగా. వెస్లర్ శాబ్దిక పరీక్షలు, వెస్లర్ అశాబ్దిక పరీక్షలు. వెస్లర్ శాబ్దిక పరీక్షలు, వెస్లర్ అశాబ్దిక పరీక్షలు. వెస్లర్ రెండిట్లలో వెస్లర్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, శాబ్దిక పరీక్షల్లో బినే సైమన్ వస్తాడు, అశాబ్దిక పరీక్షల్లో భాటియా వస్తాడు. అందుకనే మీకు ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకో, బీడబ్ల్యూ రెండిట్లలో బీడబ్ల్యూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా నిర్వహించినప్పుడు మనం ఏం చేస్తాం? 90% మనము డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఒక ఇంటర్వ్యూ లాగా, లేకుంటే నెక్స్ట్ ఒక ప్లే లాగా, నెక్స్ట్ ఒక డ్యాన్స్ లాగా చేస్తాం. కాబట్టి ఇవి శక్తికి సంబంధించినటువంటి పరీక్షలు అయి ఉంటాయి, టైంకి సంబంధించినటువంటి ఉన్నాయి, అన్నీ కూడా శక్తికి సంబంధించినటువంటి. కానీ దీంట్లో ఈ భాటియా ప్రజ్ఞామాపని అనేది ఒక్కటి మాత్రమే వేగానికి సంబంధించిన పరీక్ష. మీరు గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. ఆల్ఫ్రెడ్ బీనే రూపొందించినటువంటి వ్యక్తిగత అశాబ్దిక ప్రజ్ఞామాపనిలో వేగ ప్రజ్ఞామాపని ఏది అని ఇచ్చి బినే సైమన్ వేగ పరీక్ష ఏది అని ఇచ్చినప్పుడు బినే సైమన్ పరీక్షలు, వెస్లర్ శాబ్దిక పరీక్షలు, వెస్లర్ అశాబ్దిక పరీక్షలు, భాటియా ప్రజ్ఞా పరీక్షలు అని అడిగినప్పుడు మనము కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్గా పెట్టేయాలి. భాటియా వేగంగా వెళ్తాడు, భాటియా ఎట్లా వెళ్తాడు? వేగంగా వెళ్తాడు. బీడబ్ల్యూ రెండిట్లలో కూడా బీడబ్ల్యూని గుర్తుపెట్టుకోండి, అయిపోద్ది. బినే సైమన్ వెస్లర్. నెక్స్ట్ బీడబ్ల్యూ భాటియా, వెస్లర్. అశాబ్దిక అన్ఎడ్యుకేటెడ్ కోసం, పిల్లల కోసం. అండ్ నెక్స్ట్ శాబ్దికనేమో ఎడ్యుకేటెడ్ కోసం. నెక్స్ట్ వ్యక్తిగత పరీక్షలు అయిపోయినాయి. నెక్స్ట్ సామూహిక పరీక్షల్లో శాబ్దిక, నెక్స్ట్ శాబ్దికలో 90% పేపర్ పెన్సిల్ పరీక్షలే. ఎందుకంటే దీంట్లో ఒకరు ఇద్దరు రాసేది ఉండదు. ఇది దాదాపు లక్షల మంది రాస్తారు, లక్షల మంది టెస్ట్ను పరీక్షించేది ఉంటుంది కాబట్టి పేపర్ పెన్సిల్. అశాబ్దిక అట్లా కాదు, సింగిల్గా పర్సన్ టు పర్సన్, ఫేస్ టు ఫేస్గా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా వందల మందిగా పరీక్షించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా దీంట్లో కూడా అశాబ్దికగానే నిర్వహించడం జరుగుతూ ఉందన్నట్టు. దీంట్లో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2 ఆర్మీలు వస్తాయి. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్. ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ 2 ఆర్మీలు.
ఆల్ఫా బీటా, మనకి ఆల్ఫా బీటా తెలుసు. ఆల్ఫా వచ్చింటేనేమో శాబ్దిక, బీటా వచ్చిందంటేనేమో అశాబ్దిక. ఆర్మీ బీటా, అశాబ్దిక. 3 ఆర్మీలు అయిపోయినాయి, 6 3 అయిపోయినాయి. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్, ఇవి శాబ్దిక. ఆర్మీ బీటా, అశాబ్దిక అయిపోయింది. 6 3 వచ్చేసినాయి మనం ఆర్మీ గుర్తుపెట్టేసుకుంటే. మిగిలింది థర్డ్ది, మూడోది. నెక్స్ట్ మూడోది చాలా కీలకమైనది. వాట్ ఈస్ సాధారణ మానసిక పరీక్ష. వాట్ ఈస్ సాధారణ మానసిక పరీక్ష. ఇది శాబ్దిక సామూహిక పరీక్షల్లో మీ కీలకమైంది అన్నట్టు. మీరు ఎక్కువ గుర్తుంచుకోవాల్సింది ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ అండ్ వాట్ ఈస్ సాధారణ మానసిక పరీక్షలు. ఈ 3 కూడా ఏం పరీక్షలు గుర్తుపెట్టుకొని పక్కన రాశాను మీకు ఈజీగా. మళ్ళీ చెప్పడం, మళ్ళీ చదువుకోవడం అవసరం లేదనే ఉద్దేశంతో ఇవి 3 కూడా ఏం పరీక్షలు? వేగ పరీక్షలు. సామూహిక పరీక్షలు అన్నీ కూడా వేగ పరీక్షలే ఉంటాయి. ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో రాస్తారు, గుంపులుగా రాస్తారు, కాబట్టి వీళ్ళకి పర్టికులర్ టైం ఇవ్వడం జరుగుతుంది. కానీ దీంట్లో కూడా ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏందనేది మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అశాబ్దిక దగ్గరికి వెళ్దాం. అశాబ్దిక అన్ఎడ్యుకేటెడ్కి అండ్ చిన్నపిల్లలకి కూడా సామూహికంగా పెట్టడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ కానీ, ఒక టెక్స్ట్, ఒక ప్లే కానీ, ఒక డ్యాన్స్ కానీ, ఇట్లాంటి వాటి అన్నింటివి కూడా నిష్పాదన పరీక్షలు, అశాబ్దిక పరీక్షల కిందికి రావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దీంట్లో